సో మైండ్ రిలేటెడ్ మాట్లాడుకుంటున్నాం కదా సార్ ఇప్పుడు. మైండ్ రిలేటెడ్ చాలా మందికి అనుకుంటారు. ఇప్పుడు వినంగానే నేను చేసేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది కూడా చేస్తే. ట్రూ. ఈ టెన్షన్స్ అన్నీ ఉండవు కాబట్టి మనకి. కానీ చాలా మందికి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కంట్రోల్ చేయలేము ఆ మైండ్‌ని. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని ప్రీనోషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి. మనం ఎంత మెడిటేషన్‌కి కూర్చున్నా కూడా అలా తిరిగిపోతుంటాయి అవి. సో వీటిని హౌ టు కంట్రోల్ ద మైండ్ అనేది ఏమన్నా మెడిటేషన్ ఉంటుందా దానికి సపరేట్‌గా? యా. సో ఇప్పుడు ఎవరైనా ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి, టూ మచ్ థాట్స్ వస్తున్నాయి, పదే పదే థాట్ వస్తున్నాయి, అలాంటి వాళ్ళు మెడిటేషన్ ట్రై చేయకూడదు. అలాంటి వాళ్ళు ట్రై చేస్తే థాట్స్ ఎక్కువైపోతాయి. కళ్ళు మూసుకున్నానంటే అసలు కుదరట్లేదు అనిపిస్తుంది. ఓకే. ఓకే. దీన్ని వీళ్ళు ఒక ఒక చిన్న సిస్టమ్ని ఏర్పరచుకుని దానికోసం మనకు దేవుళ్ళు పెట్టారు. నీకు మెడిటేషన్లో చేయలేకపోతున్నాను, ఒక మంచి గణపతి విగ్రహం తీసుకుని నేను ఓన్లీ గణపతి విగ్రహం మీద కాసేపు ఫోకస్ పెడతాను. అరే భలే ఉంది వక్రతుండము, శూర్పకర్ణము, అరే భలే ఉంది, ఇవన్నీ భలే ఉన్నాయి, ఏకదంతం అంట అని నీ ఫోకస్ అంతా ఒక దాని మీద పెడితే కొన్ని రోజులకి నీకు ఆ శ్రద్ధ ఏర్పడుతుంది. ఒకటేసారి మెడిటేషన్లో కూర్చుంటే థాట్స్ పరిగెడుతూ ఉంటాయి. ఒక్కటేసారి వద్దు, చిన్న చిన్నగా ఓం అని రాదు, పోనీ దేవుడిని నమ్మను బై, ఒక చుక్క పెట్టు. ఒక చుక్క పెట్టి నీ మైండ్ అంతా చుక్క మీద ఉండేటట్టు ఫస్ట్ 1 minute, 1.5 minute, 2 minutes, 5 minutes అలా స్లోగా పెంచాలి. ఒక్కసారి అలా పెంచుకుంటూ వెళితే నా మైండ్కి నేను బానిస అవ్వనవసరం లేదు అని తెలుస్తుంది. నా మైండ్ నేను ఆపచ్చు అని తెలుస్తుంది. నా మైండ్ చెప్పే నాన్సెన్స్ అంతా నేను నమ్మనవసరం లేదు అని తెలుస్తుంది. నా మైండ్ ఇప్పుడు యూత్కున్న సమస్య కూడా, ఒక అమ్మాయి అనేసి ఇంకా వెంటబడుతూ ఉంటారు, లేకపోతే సిగరెట్ అంటే సిగరెట్ వెంటబడుతుంటారు, లేకపోతే మందు అంటే మందు వెంటబడుతుంటారు. కరెక్ట్గా 6 అవ్వగానే నాకు మందు 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 అని గుంజుతోందండి అని ఒక ఆయన చెప్పాడు నాకు. ఓకే. ఆ మందు అనే ఆలోచన వచ్చి నేను ఆలోచనకు రియాక్ట్ అయిపోవాలి. ఇప్పుడు నాకు ఆ మందు తాగేయాలి. అవసరం లేదు, నీ ఆలోచనలు చెప్పినవన్నీ నువ్వు చెయ్యనవసరం లేదు. ఎందుకంటే నువ్వు నీ ఆలోచన కాదు అని తెలుసుకున్నప్పుడు ఏది మన ఎఫెక్ట్ చేయదు, ఏది ఎఫెక్ట్ చేయదు. ఎవరో తిట్టారు నన్ను ఇంత మాట అన్నాడా వాడు అన్నాడు. వాడు తిట్టినది వర్డ్, ఆ వర్డ్ నీ మైండ్లో ఒక థాట్ లాగా మారి నిన్ను గుచ్చుతోంది, అది ఆపచ్చు. ఇది మెడిటేషన్లో ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ సో దట్ నీ మాటలకి నీ ఆలోచనలకి బానిస కావు. సిచ్యువేషన్ని అంటే ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినా కూడా మనకి దాన్ని అనలైజ్ చేసి ఎక్కడి నుంచి వచ్చిందని మూలాన్ని కనుక్కోవాలి, ముట్టుకోకుండా ఉండగలగాలి. ఓకే, ఇది నేను కాదు, జస్ట్ థాట్, దీన్ని ఐ కెన్ డిఫెండ్ ఇట్. ఓకే. సో మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది, మైండ్ని కంట్రోల్ చేయలేరు. సో ఒక డాట్ పెట్టుకొని దేవుడు విగ్రహం పెట్టుకున్నాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి నెలలో కుదరొచ్చు, 2 నెలల్లో. సో ఇవి కాన్స్టెంట్ గా ఎంతసేపు చేయాలి మినిమం మెడిటేషన్ అనేది? సో ఇప్పుడు ఒకవేళ కనుక ఇది రియాలిటీ అని నమ్మితే మెడిటేషన్ ఎంతసేపు చేయాలి అని దానికి వస్తాం. సో ఒక్కొక్క బాడీ స్థితిని బట్టి ఏదైనా కానీ మనకు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది శరీరముతో, సెన్స్ ఆర్గన్స్తోనే, అండ్ ఈ సెన్స్ ఆర్గన్స్ తీసుకున్న డేటా యొక్క మైండ్తోనే. ఇది తప్ప ఇంకొక సోర్స్ లేదు. నేను నుదురుతో వినలేను, నేను గడ్డంతో చూడలేను. ఇలాగా నీకు తెలియాల్సిందంతా సెన్స్ ఆర్గన్స్తోనే. సో ఫస్ట్ సెన్స్ ఆర్గన్ క్లెన్సింగ్ చేసి దాని తర్వాత మన లోపల ఉండే కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉన్నంతసేపు వాడికి మైండ్ కాన్సన్ట్రేషన్ కుదరదు. ఆ కెమికల్ బ్యాలెన్స్ తెచ్చుకుని రోజుకి 10-15 నిమిషాలు ఫస్ట్ ఆసనం కూర్చోగలగడం నేర్చుకోవాలి. ఏ పని చేయకపోయినా ఐఎమ్ సిట్ అనే ఆసనం కనుక మనం అలవాటు చేసుకుంటే, ఒక చోట కూర్చోవడం అలవాటు చేయాలి. ఒక మంచి కార్నర్ చూసుకుని నచ్చిన ప్లేస్, గాలి వచ్చి కొంచెం వెళ్తుండే చోట జస్ట్ కూర్చోవాలి, ఏమీ లేకుండా. అబ్జర్వ్ యువర్ థాట్స్ జస్ట్ బై సిట్టింగ్. ఆసనము నేర్చుకుంటే, తర్వాత యమనియమాలు తెలుసుకుంటే, అంటే మనకు వచ్చే అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇది తెలుసుకుంటే మెల్లగా దే విల్ గో ఇన్ టు దట్ బ్యూటిఫుల్ మోడ్. సో మినిమం 15 minutes స్టార్ట్ చేసి, అంటే మరీ స్టార్టింగ్ బేసిక్ ఉన్నారు తెలియట్లేదు అనుకుంటే ఫస్ట్ 15 minutes నీకు ఏది ఎక్స్పీరియన్స్ చేయాలన్నా నీ శరీరంతోనే దీన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. ఇది గనక మనం ఫాలో అవ్వగలిగితే దెన్ 15 minutes, హాఫ్ అన్ అవర్, దెన్ ఇట్లా కూర్చుంటే 10 hours కూడా అలా ఉండిపోవచ్చు. 10 hours బ్రీతింగ్ మీదే. ఎస్, జస్ట్ అట్లా ఉండిపోతుంది.
అండ్ యూ లవ్ ఇట్. ఎందుకంటే అంత ప్రపంచం ఇట్లా స్తంభించింది, నువ్వు ఎప్పుడు కదిలితే అప్పుడు కదులుతారా అని. దట్స్ అ బ్యూటిఫుల్ మెథడ్. ఓకే. అది అది ఓన్లీ బై ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్నా ఇదంతా ఆస్ట్రల్ ప్లేన్ ఆర్ మెంటల్ ప్లేన్, అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. నేను ఎంత చెప్పు, ఒక ప్లేస్ ఉంటుంది సార్, మేడం ఒక ప్లేస్ ఉంటుందండి, పా అక్కడ ఒక తెల్లని ఇట్లా పౌడర్లా ఉంటుంది, అది నోట్లో వేస్తే అబ్బా అంటే ఏంట్రా బాబు అంటే చేదుగా ఉంటుందా మీకు తీపి అని తెలిస్తేనే కానీ ఆ ఫీలింగ్ తెలియదు, అర్థం కాదు. అవును. ఎగ్జాక్ట్లీ నేను చెప్పే ఫీలింగ్ అది మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే నిజంగా అంత బాగుంటుందా. నేను ఎట్లా నమ్మాలి ఇది బాగుంటుందని అంటే, నాకు తెలిసి ఒక ఈజీ మెథడ్ ఉంది. ఎవరైనా మనతో అబద్ధం చెప్పచ్చు కానీ మన పూర్వీకులు ఋషులు మునులు అబద్ధం చెప్పరు. అవును. నా స్ట్రాంగ్ ఫీలింగ్ అది. ఎందుకంటే వాళ్ళు దేన్ని పేటెంట్ చేసుకుని అమ్ముకోవాలని ప్రయత్నం చేయలే. ఓకే, కానీ అది చాలా ఈజీగా మనము అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం ఇస్తే బాగుంటుంది అని ఫీల్. సో మినిమం 15 minutes స్టార్ట్ చేసి ఇట్ కెన్ జస్ట్ గెట్ అబ్జార్బ్డ్, అట్లా పడిపోవచ్చు. లైక్ చేయండి,